ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే స్వస్థతనిచ్చే యేసయ్య గురించి మనం ధ్యానం చేద్దాం. అందరూ ఎక్కువసార్లు ఈ మాట మనం పలుకుతూ ఉంటాం. జీసస్ ద హీలర్ అని మనం అనేక సందర్భాల్లో చదువుతూ ఉంటాం. యేసులో ఉన్న స్వస్థత మనం అనుభవిస్తూ ఉంటాం. స్వస్థత అనేది అందరికీ తెలిసిందే. స్వస్థత అనే మాటను మనం అస్తమానం మాట్లాడతాం, అలాగే పలుకుతాం, మనం అనుభవిస్తాం. కానీ స్వస్థత, హీలింగ్ అని అంటారు కదా. హీలింగ్ అనే పదము లేదా స్వస్థత అనేది మానవ మేధస్సుకు, మానవ శక్తికి, అలాగే మానవుని ఆలోచనకు మించింది అని మనం అర్థం చేసుకోవాలి. స్వస్థత అనేది మనిషి యొక్క ఆలోచనలకు, అలాగే సామర్థ్యానికి అది అంతు చిక్కనిదని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది చాలా ఈజీగా వాడుతూ ఉంటారు స్వస్థత అనే పదము. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, స్వస్థత చాలా లోతైనది. స్వస్థత ఎంత లోతైనదంటే మనిషి యొక్క ఆ ఊహకు మించిన లోతైనది స్వస్థత అనేది. ఈరోజు అటువంటి అద్భుతమైన స్వస్థతను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే స్వస్థత అనేక రకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. స్వస్థత అనగానే మనకు డైరెక్ట్గా మనకు అనుభవించేది లేకపోతే ఆలోచించేది ఏంటంటే శారీరక స్వస్థతల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. శారీరకంగా మనం ఎదుర్కొంటున్న నొప్పి గురించి కానీ, బాధ గురించి కానీ మనం ఆలోచిస్తూ స్వస్థత అంటే శారీరానికి సంబంధించింది మాత్రమే అనుకుంటాం. కానీ స్వస్థత అనేది శారీరానికి సంబంధించింది మాత్రమే కాదు, ఇంకా అనేక రకాలైన స్వస్థతలు మానవ జీవితంలో అవసరమై ఉన్నాయని మనం గమనించాలి. మనిషి యొక్క జీవన పరిధి ఎంత ఉందో, మనిషి యొక్క జీవితం ఎంత ఉందో, మనిషి యొక్క జీవితం దేనితో ముడిపడి ఉందో అన్ని విషయాలకు స్వస్థత అనేది అవసరం. ఈరోజు మనిషికి అంటే శరీరానికి సంబంధించి మాత్రమే కాదు, మనిషి జీవితంతో ముడిపడిన ప్రతి దానిలో కూడా స్వస్థత అనేది కావాలి. చూడండి, స్వస్థత అంటే మనము బాగు చేయడం లేదా బాగుపడడం అని అంటాం కదా. చూడండి, ఎప్పుడైనా ఏదైనా పాడైపోతే దానికి ఏం కావాలి? స్వస్థత కావాలి. పాడవన దానికి స్వస్థ అవసరం అంటారా? చెప్పాలి, అవసరం అంటారా? నిన్న మన డైనింగ్ టేబుల్ మీద నేను మొన్న నూజివేడి వెళితే అక్కడ పాస్టర్ గారు కొన్ని మామిడికాయలు ఇచ్చారు. ప్యాక్ చేసి అందులో పెడితే వచ్చిన తర్వాత నిన్న ఇది వాసన వస్తుంది ఏంటని అక్కడున్న అట్టపెట్టిని అంటే ఆ బాక్స్ని నేను అది తీసి చూశాను. చాలా చక్కని కలర్తో ఉన్నాయి కాయలన్నీ. ఏంటి వాసన వస్తుంది ఏంటని చూస్తే ఆ మధ్యలో ఒక కాయ సగం రంగు మారి కొంచెం కుళ్ళులా కనపడింది. ఎప్పుడైతే దాన్ని బయటకు తీసానో ఓ తమ్ముడు అంటున్నాడు, ఏమని తెలుసా, మంచి పని చేశారన్న, గమనించారు, లేకపోతే ఈ కుళ్ళిపోయిన కాయ అన్నిటినీ పాడు చేసేసేదే అన్న. మిగతా కాయలన్నీ అక్కడున్న చక్కగా పండినవి ఇలా తీసి ఇలా దగ్గర పెట్టుకుంటే చక్కని సువాసన వస్తున్నాయి. ఇది ఒక్కటే ఎలా ఉందో తెలుసా, దుర్గంధం వస్తుంది. ఆ దుర్గంధం మిగతా కాయలకు వచ్చే మంచి వాసనను అధిగమించి వస్తుంది. పోనీ పూర్తిగా పాడైందా అని అంటే సగమే పాడైంది. ఆ సగం పాడైన కాయ మిగతా కాయలన్నిటినీ చెప్పాలి పాడు చేయడానికి సిద్ధపడింది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, పాడవడం అనేది సృష్టిలో ఒక భాగమైంది. అది ఎలా కలిగింది, ఎలా వచ్చిందంటే జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే మనిషి చేసిన అతిక్రమముల వలన అది మానవ జీవితంలోనికి ఆ పాడైపోయే, స్పాయిల్ అయిపోయే తత్వం అనేది వచ్చిందని మనం గమనించాలి. ఎందుకంటే పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది, మన అతిక్రమముల వలన, దేని వలన? మన అతిక్రమముల వలన. అతిక్రమము అనే దాన్ని మనం ఒక్కసారి ఆ పదాన్ని చూస్తే ఆ పదము రెండు పదాల కలయిక, అతి ప్లస్ క్రమము. క్రమమును తప్పిన దాన్ని ఏమంటాం? అతిక్రమం అంటాం. మీకు అర్థమైందా? సో క్రమము అనేది దేవునిలో, దేవుని యొక్క చిత్తములో ఉంటే, క్రమము తప్పినతనం అనేది అది దేవుని చిత్తము కానిది, అలాగే దేవునికి అనుకూలం కానిది, అది సాతానుకు సంబంధించిందని మనం గమనించాలి. ఒక్కసారి మనం సృష్టిని మనం గమనిస్తే, దేవుడు సృష్టి చేసినప్పుడు ఎక్కడా కూడా అస్వస్థత కానీ, అనారోగ్యం కానీ,
లేదా పాడైపోయిన లేదా చెడిపోయే వాటిని ఆయన సృష్టించాల. ఆయన చేసిన దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఆయన చేసిన దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఆయన చేసిన ప్రతిదీ కూడా నుండు నూరేళ్ళు సుభిక్షంగా శుభకరంగా ఉండాలి అని ఆయన ప్రతిదాన్ని సృష్టించాడు. సో ఆయన చేసిన దాంట్లో ఎక్కడా కూడా ఏమి లేదు, పాడైపోవడం అనేది లేనే లేదు. అది మనిషిలో లేదు, అది చెట్టులో లేదు, జీవిలో లేదు. కానీ మనిషి ఆజ్ఞ అతిక్రమించడం వలన, దేవుని మాటను మీరడం వలన, అక్రమముగా ప్రవర్తించడం వలన మనిషిలోనికి, సృష్టిలోనికి, ప్రకృతిలోనికి ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? అనారోగ్యము, అస్వస్థత, పాడైపోయే, స్పాయిల్ అయిపోయే తత్వం వచ్చింది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు స్వస్థత కావాలి. ఎవరికి కావాలి చెప్పండి? స్వస్థత ఎవరికి కావాలి? మనిషికి, మనిషితో సంబంధం ఉన్న ప్రతిదానికి స్వస్థత కావాలి. నువ్వు ఒక్కడవే స్వస్థపడితే సరిపోదు. నువ్వు ఒక్కడవే ఆరోగ్యంగా ఉంటే చెప్పాలి సరిపోదు. ఎందుకో తెలుసా? నిన్ను ఒకవేళ బాగు చేసుకున్నా నీ పరిసరాలు అపశుభ్రంగా ఉంటే, అవి పరిశుభ్రంగా లేకపోతే, నిన్ను ఆరోగ్యవంతుడిగా ఉన్నా కానీ దాన్ని ఏం చేస్తాయి? నిన్ను మళ్ళీ అనారోగ్యవంతుడిని చేస్తాయి. అందుకోసమే మనం పాఠ్యపుస్తకాల్లో చూస్తే పరిసరాలు, పరిశుభ్రత అనే పదాలు అనే పాఠ్యపుస్తకంలో పాఠాలు మనం చూస్తాం. ఎందుకనంటే పరిసరాలు సరిగా లేకపోతే మానవ జీవితం అనేది పాడైపోతుంది. ఈ రోజున స్వస్థత దేనికోసం అనంటే మనిషికి, మనిషి చుట్టూ ఉన్న పరిసరాలకు, అలాగే మానవునితో ఉన్న సంబంధమైన ప్రతిదానికి స్వస్థత అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో స్వస్థత ఎక్కడి నుండి వచ్చింది? స్వస్థత మనం ఎలా పొందుకుంటాం? స్వస్థత మన జీవితాల్లో మనం ఎలాగ సంపాదించుకోగలుగుతాం అనంటే, ఏ దేవుడైతే మనిషి చేసిన అతిక్రమం వలన ఆ స్వస్థతను కోల్పోయినప్పుడు శపించాడో, అదే దేవుడు మరలా మనిషికి స్వస్థతనివ్వడానికి ఏం చేశాడో తెలుసా? ఆయన మాటతో, ఆయన చేతులతో చేసిన సృష్టిని, అలాగే మనిషిని బాగు చేయడం కోసం ఆయనే దిగవచ్చి ఆయన ప్రాణమును లేదా ఆయన యొక్క రక్తాన్ని, ఆయన శరీరాన్ని పణముగా పెట్టి, వెలగా పెట్టి మనిషికి సంబంధించిన ప్రతిదాన్ని ఆయన స్వస్థపరిచాడు. 2 చేతులెత్తి హల్లెలూయా. అదే వాక్యం మనం చదువుతున్నాం. అదే వాక్యాన్ని మనం చదువుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చేటప్పటికి, ఇంకా ఆయన రాకముందే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ప్రవచింపజేస్తున్నాడు. ఆత్మవశుడై, ఆత్మ పరవశుడై అంటున్నాడు. ఏమని తెలుసా? ఒక అద్భుతకరమైన ప్రవచనాన్ని చెప్తున్నాడు. మన అతిక్రమముల వలన మనకేం కలిగింది? మన జీవితంలో శాపం కలిగింది. కానీ మన అతిక్రమముల వలన ఆయన ఏం చేశాడంటే మనల్ని స్వస్థపరచాలని ఆయన గాయపరచబడి, ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు అంటే మెస్సయ్య గాయపరచబడి మనకేమిస్తున్నాడు? ఆయన స్వస్థతనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని మీరు గమనించారా? ఆ వాక్యాన్ని మీరు గమనిస్తే మన దోషములను బట్టి ఆయన ఏమవుతున్నాడు? నలగొట్టబడ్డాడు. ఏం చేయబడ్డాడు? నలగొట్టబడ్డాడు. అందుకోసమే ఆయన పొందిన దెబ్బల చేత, చెప్పాలి, ఆయన పొందిన దెబ్బల చేత మనకు, మానవాళికి, మానవుని యొక్క జీవితానికి, అర్థమైందా? సర్వలోకానికి ఏం కలుగుతుంది? చెప్పాలి, ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు పొందిన దెబ్బలు? ఎవరు పొందిన గాయాలు? చెప్పండి, ఎవరు పొందిన దెబ్బలు? ఎవరు పొందిన గాయాలు? యేసు పొందిన గాయాలు, యేసు పొందిన దెబ్బలు మనకేమిస్తున్నాయి? స్వస్థతనిస్తున్నాయి. అంటే ఈరోజు మనం వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హీలింగ్ ఈజ్ ఏ గిఫ్ట్. హీలింగ్ ఈజ్ ఏ గిఫ్ట్ అంటే స్వస్థత మన జీవితంలో బహుమానం. స్వస్థత మన జీవితంలో, చెప్పాలి గట్టిగా, బహుమానం. అది మనం వెల చెల్లించి కొనుక్కున్నది కాదు, దేవుడే వెల చెల్లించి మనకిస్తున్న బహుమానం. స్వస్థత నీ జీవితంలో పొందుకోవడానికి దేవుడు నిన్ను అర్హుని చేశాడు. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా శారీరక స్వస్థతో, ఆర్థిక స్వస్థతో, కుటుంబ స్వస్థతో, వ్యవసాయ వ్యాపార ఉద్యోగాల స్వస్థతో అవసరమై ఉన్నారు.
అవసరమై, ఘనంగా చెప్పాలి, ఉన్నారు. మీరు గమనించారా? ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ కనుక మీరు వెళితే, లేదా ఒక 10 సంవత్సరాల క్రితం మీరు వెళితే, మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ ఊరికి వెళ్ళాల్సి వచ్చేది? ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ ఊరు వెళ్ళాల్సి వచ్చేది చెప్పాలి? ఏలూరు కానీ, రాజమండ్రి కానీ, లేదా ఖమ్మం కానీ. తెలంగాణ వెళ్ళాలంటే ఖమ్మం కానీ. మరి ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేసే డాక్టర్లు ఎక్కడ మనకు అందుబాటులో ఉన్నారు? అంటే ఒక గైనకాలజిస్ట్ కానీ, అంటే ప్రసవం చేసే డాక్టర్లు కానీ, లేదా ఒక చిన్న ఏదైనా అనారోగ్యాలు వస్తే చిన్న ఆపరేషన్ చేసే డాక్టర్లు ఇప్పుడు ఎక్కడ మనకు అందుబాటులో ఉన్నారు చెప్పాలి? ఎక్కడ అందుబాటులో ఉన్నారు? ఇప్పుడు ఏలూరు వెళ్ళాం సర్లా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం సర్లా? రాజమండ్రి కూడా వెళ్ళాం సర్లా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాం సర్లా? ఖమ్మం కూడా వెళ్ళాం సర్లా. మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? జంగారెడ్డిగూడెం, అంతేనా? జంగారెడ్డిగూడెం, వేగవరం. దేనికి వేగవరం? కళ్ళకు, చింతలపూడి, సత్తుపల్లి, ఇంకా అశ్వరావుపేట, దమ్మపేట, పేటల్లోనికి గుడెల్లోని కూడా వచ్చేసింది. ఏంటది? హాస్పిటల్లో. అలాగే మనిషిలో ఉన్న రోగాల్ని ఆపరేషన్ చేయగల డాక్టర్లు కూడా వచ్చేసారు. పల్లెలకి చెప్పాలి, గుడాలకి, అలాగే గ్రామాలకి. ఎందుకు చెప్పానంటే, వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారంటే వాళ్ళకి వ్యాపారం ఉందంటారా లేదంటారా? కస్టమర్లు ఉన్నారంటారా లేదంటారా? కస్టమర్లు లేకుండా వ్యాపారాలు పెడతారా? ఒక ఊరికి ఒక కూరగాయల కోటి సరిపోదా? మరి 10 కూరగాయల కోట్లు ఎందుకు పెడతారు? 10 మందికి వ్యాపారం ఉంది కనుక. ఒక ఊరికి ఒక డ్రింక్ షాప్ సరిపోదా? మాట్లాడరు ఏంటండి? మరి ఒక 20-30 ఎందుకు పెడుతున్నారు? అందరికీ వ్యాపారం ఉంది కనుక. మరి ఈ ప్రాంతం అంతా హాస్పిటల్ ఎందుకు పెడుతున్నారు? ఇది చెప్పాలి. అన్ని చోట్ల రోగులు ఉన్నారు కనుక. రోగాల మయమైపోయింది జీవితాలు. రోగాల మయమైపోయింది జీవితాలు. ఒకప్పుడు డబ్బులతో హ్యాండ్ బ్యాగులు పట్టుకెళ్ళేవాడు. ఇప్పుడు మందు బిళ్ళల షీట్లతో పట్టుకెళ్తున్నారు హ్యాండ్ బ్యాగులు. ఓ పౌచ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దేనికి? ఉదయం ఒక గోళీ, మధ్యాహ్నం ఒకటి, పరగడుపున ఒకటి, పడుకునేటప్పుడు. ఇక మధ్యరాత్రిలోనే వేసుకోలేకపోతున్నాం. వీలైతే అప్పుడు కూడా వేసుకునే దౌర్భాగ్యమైన స్థితిలోనికి వచ్చాం. ఆరోగ్యం క్షీణిస్తుంది, అనారోగ్యం విస్తరిస్తుంది, కానీ స్వస్థత దూరం అవుతుంది. కానీ ఈరోజు శుభకరమైన అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నా యేసు స్వస్థతని ఇస్తాడని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో లేని స్వస్థత ఎక్కడుంది? లోకంలో లేని స్వస్థత ఎక్కడుంది? నా యేసయ్యలో ఉంది. యేసుని నమ్మిన ప్రతి ఒక్కరూ, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ స్వస్థపడతారని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకోసమే ఈ లోకంలో ఎవరు నమ్మినా నీకు స్వస్థత కలగదు, కానీ ఆ యేసును నమ్మితే మాత్రం చెప్పాలి స్వస్థత కలుగుతుంది. అందుకోసమే ఈరోజు మనం బలంగా నమ్మవలసింది, బలంగా విశ్వసించవలసింది ఏంటంటే, ఆయనలో చెప్పండి, ఆయనలో స్వస్థత ఉంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి మనం స్వస్థత ఎలా పొందుకోవాలి? పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నట్లుగా ఆయన మన కోసం హీ పెయిడ్ ద ప్రైస్ కదా. ఆయన ఏం చేశాడు? వెల చెల్లించేశాడు. స్వస్థతకు అర్హతనిచ్చేశాడు. మన జీవితంలో మనం స్వస్థత పొందుకోవడానికి కావాల్సిన అన్నీ ఆయన అనుగ్రహించాడు. మరి స్వస్థత మనం ఎలా స్వీకరించాలి, ఎలా పొందుకోవాలి? త్వరగా ఒక 2-3 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, రోమిలకు రాసిన పత్రిక అపోజిట్ అయిన పౌలు గారు రోమియో సంఘానికి రాసిన పత్రిక, రోమా సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతాను. చూడండి, అపోజిట్ అయిన పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినడం వలన విశ్వాసం కలుగుతుంది. చెప్పండి, వినడం వలన విశ్వాసం కలుగుతుంది. ఎవరి గురించి?
ప్రభువైన యేసుక్రీస్తు గురించి, దేవుని గురించి విన్న మాట వలన మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఎందుకు ఈ విశ్వాసం అని అంటే, మన జీవితంలో మనం పొందుకోవాల్సిన స్వస్థత ఎందులో దాగుంది అని అంటే, మన జీవితంలో బిలీవ్ ద వర్డ్ అని అంటారు. మొట్టమొదటిది వాక్యాన్ని నమ్మడం ద్వారా, దేవుని వాక్యమైన దేవుని నమ్మడం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు. ఏమనో తెలుసా? ఇది నువ్వు నేను చేయగలనని నమ్ముతున్నావా? ఈ రోగాన్ని నీ జీవితంలో తీసివేయగలని నమ్ముతున్నావా అని అన్నారా లేదా? మరియతో మార్తతో అని అంటారు యేసు ప్రభువారు. ఏమనో తెలుసా? నీ తమ్ముడు తిరిగి లేస్తాడని నువ్వు నమ్ముతున్నావా అని అన్నారు. అప్పుడు ఆమె ఏమంది? అవునవును లేస్తాడు, ఒక రోజు రాబోతుంది, ఆ పునరుద్ధాన దినమందు లేస్తాడు అని అంటే, అప్పుడు ఏమన్నాడు చెప్పండి? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి, దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా. అంటే మరణము కూడా ఓడిపోతుంది ఎవరిలో? ప్రభువైన యేసుక్రీస్తులో. అంటే ఇప్పుడు ఎవరి మాట మీద నమ్మకం పెట్టుకుంటే స్వస్థత వస్తుంది? చెప్పాలి. కుష్టు రోగులు, కళ్ళు లేనివారు, అలాగే భయంకరమైన వ్యాధిగ్రస్తులు, అనేక రోగాలతో ఉన్నవారిని యేసు ప్రభువారు స్వస్థపరిచారు. స్వస్థపరిచేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇది నమ్ముతున్నావా నీవు? నా మాట నువ్వు వింటావా? విన్న ప్రతి ఒక్కరూ స్వస్థపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సన్నిధిలో స్వస్థత ఉంది. చెప్పండి. దేవుని సన్నిధిలో చెప్పాలి. దేవుని సన్నిధిలో స్వస్థత ఉంది. ఆ స్వస్థత మనలోనికి రావాలి అని అంటే, మనము స్వస్థతను మనం స్వీకరించాలి అని అంటే, బిలీవ్ ద వర్డ్. చెప్పండి ఏంటది? ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఎవరి మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట మనం నమ్మాలి. ఈ యొక్క సన్నిధిలో ఆయన మాటను మనం వినాలి. ఆయన మాటకి ఎంత దగ్గర అయితే స్వస్థతకు అంత దగ్గర అవుతాం. ఆయన మాటకి ఎంత దూరం అయితే స్వస్థతకు అంత చెప్పాలి దూరం అవుతాం. ఈరోజున మీ జీవితాల్లో, వ్యక్తిగత సంసార జీవితాల్లో, కుటుంబాల్లో మీకు స్వస్థత దూరం అవుతుందని దాని అర్థం ఏంటంటే, నెమ్మది దూరం అవుతుందని దాని అర్థం ఏంటంటే, దేవునికి మీరు చెప్పాలి దూరం అవుతున్నారు. దేవుని మాటకు దూరం అవుతున్నారు. దేవుని మాట మన జీవితాలకు ఏమవ్వాలి తెలుసా? అది ఒక అద్భుతమైన దీపముగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దీపము లేకుండా నువ్వు ఎలాగైతే అడుగు వేయవో చీకట్లో, దేవుని మాట లేకుండా కూడా నువ్వు ఏం చేయకూడదు? ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు. ఆయన మాట మన జీవితాల్లో ఏమిస్తుంది చెప్పండి? చెప్పండి ఏం చేస్తుంది? స్వస్థతనిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మాట మన జీవితాల్ని మారుస్తుంది. ఆయన మాట మన జీవితాల్ని ఆయన ఏం చేస్తుంది తెలుసా? అద్భుతకరంగా, అందంగా తీర్చిదిద్దుతుంది. ఈరోజు మీలో ఎంతమంది ఆయన మాటను నమ్మేవారుగా ఉన్నారు? ఈ రోజుకి చాలామంది జీవితంలో కార్యం జరగకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన మాటను వినేవారిగా, నమ్మేవారిగా మనం లేకపోవడం వల్లనే. చూడండి, మన జీవితాల్లో ఆయన స్వస్థత మనం పొందుకోవాలి అని అంటే, రెండవది మనలో ఉండవలసింది ఏంటంటే, దేవుని వాగ్దానాలని మనం ప్రకటించేవారిగా, స్వీకరించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? వాగ్దానాన్ని మనం నమ్మేవారిగా, ఆ దేవుని వాగ్దానాలని మనము ఎల్లప్పుడూ కూడా పలికేవారిగా ఉండాలి. చాలామంది కన్ఫెస్ గాడ్స్ ప్రామిసెస్ అని అంటారు ఈ మాటను. దేవుని మాటను మనం ఏం చేయాలంటే, దేవుని వాగ్దానాన్ని మనం ఏం చేయాలంటే, అనునిత్యం మన నోటితో మనం ఏం చేయాలి చెప్పండి? పలకాల, ఉచ్చరించాలి. చాలామంది దేవుని వాగ్దానాలు స్వీకరిస్తారు కానీ ఆ వాగ్దానాన్ని ఉచ్చరించరు. అనేక సంవత్సరాలుగా దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వేం చేయాలి తెలుసా? దాన్ని ఎత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నేను స్వస్థపడతాను. దేవుడు నాకు మాట ఇచ్చాడు, నేను అద్భుతం చూస్తాను, నా జీవితం బాగు చేసుకుంటాను. అది దేవుని మాట వల్ల నా జీవితంలో సాధ్యం అవుతుంది అని నోటితో నువ్వేం చేయాలి చెప్పాలి? పలుకుతూ ఉండాలి.